పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే సారు అంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు చెయ్యి అందిస్తే ఏ రకంగా ఎంత ఇదైన వాళ్ళన్నా సరే ఎంత బంగారానికైనా గోడ మెరుగు అవసరం. అలాగా చంద్రబాబు నాయుడు గారికి బంగారంలా గోడ మెరుగు లాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. అవును. ఉప ముఖ్యమంత్రిగా పవన్ పనితీరు గురించి ఏం చెప్తారండి? పవన్ పనితీరు ఇంకా ఆయన కేవలం ఆయన సంపాదన కోసం లేదా దానికోసం రాలేదు, కేవలం జనం కోసం, మనుషుల కోసం ఆయన ఆ బాధలన్నీ చూశాడు కాబట్టి ఆ బాధల కోసం ఆయన ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ప్రశ్న అయితే మీరే చెప్పారు, రోజుకు 2 కోట్లు ఆయన సినిమాల్లో హీరోగా తీసుకునేది, అది వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. మరి అదే డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం కాదు, ఏం చెప్తారు? డబ్బుల కోసం ఆ డబ్బుల కోసం అన్నా కానీ అది మతి తక్కువ మాటలు అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. అంటే సినిమాల్లోనే ఎక్కువ కనపడుతున్నారు కానీ ప్రజల్ని ఏం పట్టించుకోవట్లే, పదవచ్చా అది కొంతమంది. భలే చెప్తారు సార్. పని చేసే వాడికి 1 గంట చాలు సార్. రోజు పని చేయని వాడికి రోజు అంత ఉంటే సుఖమే ఉంది. ఇప్పుడు 8 గంటల మనతోడు ఉంటే సుఖమే ఉంది పని చేయనివాడు. ఇప్పుడు అన్నం పని కనబడాలి. ఇప్పుడు అన్నం ఎంతసేపు తిన్నాం సార్ మనం, ఆ అన్నం పెడుతున్నాడా లేదా టయానికి చాలు. అది గత ప్రభుత్వం 5 ఉన్నారు సార్ డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఏంటి 5కి ఇతనికి తేడా? ఇంకా దానికంటే రాజకీయంగా చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంటాయి సార్, అవన్నీ మనకి అనవసరం. ఒకే ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గురించి? అంటే పవన్ కళ్యాణ్ కానీ తిరుగులేదు సార్. అది వీళ్ళు మాత్రం అంటే వాళ్ళు 15 సంవత్సరాలు అంటున్నారు, 30 సంవత్సరాలు ఉంటారు.